పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30 to 60% డిస్కౌంట్. ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. నేను సచ్యులుని నేను లీగల్ గా చేస్తున్నా అంటే మీడియా కూడా ప్రశ్నిస్తుంది. ఎట్లా లీగల్? మీరు లీగల్ అయితే చూపించండి మీడియాకి, మేము ప్రజలకు చూపిస్తాము. ఈయన చికోటి ప్రవీణ్ అంత చంద్రుని వలె ఈయన చాలా చల్లని వాడు, చాలా మంచివాడు, సత్యహరి చంద్రుని తమ్ముడు ఈయన అని నేను ఏ కల్మషం లేని వ్యక్తి, అది కల్మషం అయితే లేదు, అదే లేని వ్యక్తి, స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాంటి వాడు ఈయన అని నేను అందరికి చెప్తాం కదా, మీడియా కూడా చెప్తుంది కదా. ఇప్పుడు మీకు ఇస్తాను, మీకు ఇవ్వాలి డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తే చాలు అంటున్నా. స్టేట్మెంట్ చూస్తే ఏం గుర్తుపడతారు? నాకు తెలిసినంత నేనే పర్మిషన్ తీసుకోండి ఈడీ వాళ్ళ దగ్గర. మీకు నేను అడగలే, ఈడీ వాళ్ళు మీరు ఇచ్చేటవన్నీ తీసుకొని పోతారు సంకలో పెట్టుకొని, మీరు చూపిస్తే చాలు అంటున్నా. ఏం చూపించాలి? మీ బ్యాంకు లావాదేవీలు ఉంటాయి కదా, మీకు ఏ దేశాల్లో ఏ బ్యాంకు లావాదేవీలు నాకు తెలియని దేశాలలో ఏమైనా ఉంటే మీరు చెప్పండి. అదే నాకు సచ్చీలత నిరూపించుకోవచ్చు కదా. ఈడీ వారికి నిరూపించుకోవాలండి, మీకెందుకు నిరూపించుకోవాలండి? మీడియా కూడా ఆరోపిస్తుంది కదా మీ గురించి. మీడియా చీకటి పోయి వెన్నెల రావాలి మీడియాలో అంటే మీడియాలో ఇంకా రాసుకోండి, అంతే, బాధ లేదు. నేను నిరూపించాల్సిన అవసరం ఈడీ వారికి ఉంది. తర్వాత నిరూపించుకున్నాక మీ మీడియా ముందరకు మీరు జైలుకి వెళ్ళారు కదా, వనస్థలిపురంలో అనుకుంటా ఒక డాక్టర్ ఏదో కిడ్నాప్ చేసి జైలుకి వెళ్ళారు. కిడ్నాప్ ఏం చేయలేదే, కిడ్నాప్ ఏం చేయలేదు. మాకు రియల్ ఎస్టేట్ గొడవలు ఉండే. ఓకే, రియల్ ఎస్టేట్ లో కిడ్నాప్ చేస్తారా? కిడ్నాప్ చేయలేదు అని చెప్తున్నా, రియల్ ఎస్టేట్ గొడవలు. నా మీద కిడ్నాప్ కేసు గురించి 32 రోజులు జైలుకి పోయేసి వచ్చా. అన్ని నిజం, అన్ని రాసే ఉంటాయి. నేను ఏమైనా అబద్ధం చెప్పినా? జైలుకి పోయి ఏం నేర్చుకున్నారు? నేర్చుకునేది ఏముంటది? జైలు నుంచి బయటకు వచ్చిందే గోవాకు పోయి అక్కడ ఒక క్లబ్ లో కొన్ని టేబుల్ మిమ్మల్ని మార్చలేదా? అయిపోయిందా? మీరు ఎప్పుడు అయిపోయిందా? చెప్తుండగానే అయిపోయిందంటే నేనేం చెప్తావు? జైల్లో నాకు ఏమైనా కన్విక్షన్ అయిందా? యాక్విటల్ అయింది? లేదు, జైలుకైతే పోయారు కదా. ఇప్పుడు నాగరాజు గారు నా మీద మర్డర్ అటెంప్ట్ చేసిరని చెప్పి నేను ఎఫ్ఐఆర్ కట్టియగలిగితే కట్టిస్తారు, మీరు అనుకుంటే కట్టిస్తారు. అయిపోయింది కదా, వామ్మో ఆ మాట ఉన్నారు, ఒప్పుకుంటారు అనుకుంటా. ఖచ్చితంగా కట్టిస్తే మీరు ప్రూవ్ చేయాల్సింది కోర్టులో. ఏమని? నాగరాజు గారు అటెంప్ట్ మీరు చేయలేదు నా మీద అటెంప్ట్. ఇప్పుడు నాకు థ్రెట్ పర్సెప్షన్ ఉంది, ఖచ్చితంగా నా మీద పడ్డారని నేను నలుగురితో చెప్పిస్తాను. ఓకే, మీ ఎఫ్ఐఆర్ కట్టియగలుగుతా కదా, మీరు చెప్పుకున్నారు కదా, ఖచ్చితంగా కట్టిస్తా. కట్టించినాక మీ మనసుకి తెలుసు, వినండి, మీ మనసుకే తెలుసు కదా అటాక్ చేయాలి. మీరు ఎప్పుడు ప్రూవ్ చేయాలి? మీ దగ్గర రావడానికి కూడా భయపడ్డాను. పోతే బయటకు వస్తానా లేదా? ఎందుకు రారండి, ఎందుకు రారు? వినండి, మీరు ఎప్పుడు ప్రూవ్ చేయాలి? ఫస్ట్ మీకు ఎఫ్ఐఆర్ కాగానే ఫస్ట్ తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ ట్రయల్. ఓకే, తర్వాత ఏముంది? మీకు బెయిల్ తెచ్చుకొని 10 రోజులు 15 రోజులు నెలకో బెయిల్ వస్తుంది. అటెంప్ట్ మర్డర్కి 2 నెలలు వస్తుంది. ఓకే, వచ్చినాక కోర్టులో మీరు ఇన్నోసెన్సీ ప్రూవ్ చేసుకోవాలి. అవునా? ఇప్పుడు జైల్లో మీరు అటెంప్ట్ మర్డర్ అని చెప్పి చేయని దానికి మీరు పోయి జైల్లో కూర్చుంటే మరి దొంగలంగా అయిపోయారా మీరు? ఓకే, అయిపోయిందా మీరు చెప్పేది? నేను చెప్తా వినండి. 2012లో నా కేసు కొట్టేశారు. ఐ హ్యావ్ గివెన్ క్లీన్ చిట్ అనుకో. క్లీన్ చిట్ ఉండదు కోర్టులో, యాక్విటల్. ఓకే, చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అయిపోయింది, మరి అయిపోయింది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు జైలుకి వెళ్ళినంత మాత్రాన మీరు ఏదో నేరం చేశారు అని నేను అనట్లేదు. మరి అదే జైలుకి అయితే మీరు కోర్టు కంటే గొప్పనా? మీరు కోర్టు కంటే గొప్పనా? కాదు కదా, సామాన్యుని చెప్తున్నాను. కోర్టు కంటే ఎవరు గొప్ప కాదు, సాదా సీదా జర్నలిస్టుని. నేను చాలా చిన్నవాడిని, మీ ముందు మరీ చిన్నవాడిని. చికోటి ప్రవీణ్ గారు ముందు నాగరాజు చాలా చిన్నోడే. ఓకే, నేను తప్పు చేశానులే. జైలుకి వెళ్ళిన తర్వాత ఏదో ఆరోపణలు వచ్చినాయి కాబట్టి జైలు వెళ్ళాక నేను గోవా క్యాసినో వెళ్ళిందని ప్రూవ్ చేయండి. మరి అది చెప్తున్నాను కదా, మీరు నేను అడిగేటప్పుడు నన్ను మాట్లాడి అంటారు. ఇప్పుడు నన్ను ప్రశ్న వేసే అవకాశం ఇవ్వాలి కదా. జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత అరే ఏదో ఒక ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నన్ను చేశారు. ఇవన్నిటికీ దూరంగా ఉండి నేనేదో నా వ్యాపారం నేను చేసుకుంటూ, వ్యాపారం అంటే సిరామిక్ టైల్స్ వ్యాపారము, ఇంకోటి మీ ఆరవేషలు చేస్తారు కదా కొన్ని వ్యాపారాలు, అలాంటి వ్యాపారాలు చేసుకుంటూ. అంటే మీరు చిన్నగా చూస్తారు ఏంటంటే? చిన్నగా చూడలేదండి, రకరకాల వ్యాపారాలు ఉంటాయండి. ఆ విధంగా చేసుకోవచ్చు కదా, న్యాయబద్ధంగా
అనేటివి ఉంటాయనట. మళ్ళీ అలా కాకోకుండా గోవాకు వెళ్ళి, ఏ ఇయర్ వెళ్ళా గోవాకి నేను? ఆ ఇయర్ నాకు గుర్తులేదు, 2006లో నేను జైలు నుంచి వెళ్ళి 2006లో వెళ్ళా, డిసెంబర్లో వెళ్ళా, జనవరి 3 తారీఖు 2007లో నేను బయటకు వచ్చా. ఎప్పుడు వెళ్ళాను మీరే చెప్పండి. అదే నాకు డేటు గుర్తులేదు. జైలు నుంచి వచ్చిన తర్వాత గోవా వెళ్ళారు, కసిగా వెళ్ళారు. నేను చేయని తప్పుకి వెళ్ళి నన్ను జైల్లో వేస్తారా మీరు? వెళ్ళి ఆడ కొన్ని క్లబ్లో టేబుల్ అని అద్దెకు తీసుకొని పేకాట ఆడించడం స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఇక్కడి వరకు చీకటి ప్రవీణ్ వరకు ఎదిగిపోయారు మీరు. అంటే జైలుకు వెళ్ళి వచ్చినా మీరు మారకుండా మళ్ళా అదే త్రోవలను నడిచారు కదా. నేను దొంగతనం చేశాను, మీరే జరిగాల కిడ్నాప్ కేసు కావచ్చు, దాడి కేసులు కావచ్చు, ఏది కావచ్చు, ఆరోపణలు వచ్చారు విచారణలో తేలింది కాబట్టి బయటకు వచ్చారు మీరు. నారాజు గారు కోర్టు కొట్టేసింది. అదే చెప్తున్నాను నేను, ఆరోపణలు వచ్చారు, జైలు పోయారు, కోర్టు కొట్టేసింది, అయిపోయింది కదా. అయిపోయింది. 2007లో వెళ్ళినా నేను, మీరు చూసారా 2007లో నేను క్యాసినోకి వెళ్ళింది? మీరు చూసారా? మరి ఎప్పుడు వెళ్ళారు చెప్పండి? నేను 2013-14 ఎప్పుడు వెళ్ళినా గతంలో జైలుకు వెళ్ళిన అనుభవం ఉంది, ఊచలు లెక్కలు పెట్టిన అనుభవము ఉంది. మీరు మళ్ళీ అదే మాట్లాడతారు. జైలుకి కసినోకి ఏమైనా సంబంధం ఉందండి? మీరు పూర్తి చేస్తే కదా. చెప్పండి. జైలుకి కసినోకి సంబంధం లేదు. ఇప్పుడు కసినో అనేది ఇక్కడ మన దగ్గర చట్ట విరుద్ధము. అందరూ వ్యతిరేకించే దాని వైపు నేను వెళ్ళాలి, నేను దాని వైపు వెళితే నన్ను ఇక్కడ చికోటి కాస్త చీకటి అయిపోతుంది కదా. మన వ్యాపారాలు చేసుకుంటాం అనుకోకుండా అటువైపే ఎందుకు వెళ్ళారు? అటువైపే ఎందుకు వెళ్ళారు? ఎందుకు మరలారు దాని మీద? మీరు ఎన్నో వ్యాపారాలు ఉండగా కసినో బిజినెస్ వైపే ఎందుకు వెళ్ళారు? మీరు వెళ్ళడం కాకోకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎందుకు అందరిని చెడదొబ్బుతున్నారు? అయిపోయిందా? అయిపోయింది. నేను చెప్పొచ్చా? ఇప్పుడు మీరు మందాగే అలవాటు ఉందా? లేదండి. బాటిల్ తాగు. నేను లిక్కర్ తీసుకోను, స్మోక్ చేయను, నాన్ వెజ్ తిన్ను, కాఫీ టీలు తాను. మందాదామా? ఏమి దాను. ఎందుకు తాగాడు? ఒక పెగ్గు నాకు అసలు అవసరం ప్లీజ్. ఒక పెగ్గు బ్లూ లేబుల్ తెప్పిస్తా. మీ ఇష్టం, ఏ లేబుల్ తెప్పించినా నేను మీరు తాగుతూ చూసి ఆనందిస్తా. ఒక పెగ్గు ఇంతలేదండి, 30 ml 1 ml కూడా తాగను. వాటర్ తాగుతా, మీరు మందు తాగండి. నేను ఇప్పుడు తాగరా? మీరు మీకు ₹1,00,000 ఇస్తారు, ఆగండి, మీకు 1,00,000 ఇస్తా, తాగ. 10 లక్షలు ఇవ్వండి, నేను తాగను. చెడిపోయారా మరి మీరు? డబ్బు కోసం గడ్డి తినను. అయిపోయింది కదా. నాకేం షోక్ అండి? మీకు 1,00,000 ఇచ్చి నేను తాగిపించి అంత షోక్ నాకు లేదు. ఫస్ట్ థింగ్ చెప్పండి, చెప్తా, వినండి. చెడిపోయారా మీరు? మీరు అన్నారు కదా 2 రాష్ట్రాల జనాలను జడగొడుతున్నారు అని చెప్పి అడుగుతున్నారు కదా. మరి మీరు మంది తాగనోళ్ళు తాగు అంటేనే తాగుతలేరు. మరి నేను పత్తాలు ఆడని పిలిచిందా? ఎవ్వాడి షో కొట్టే ఆడొస్తాడు, ఎవ్వాడి గొల్లుంటే ఆడొస్తాడు. బిజినెస్ లో నేను చెప్పొద్దు. ఇవాళ నా మీద 150 ఆరోపణలు వస్తున్నాయి, జనాలను జడగొడుతుర్రని మీలాంటి వాళ్ళు అంటున్నందుకు చెప్తున్నా. ఇవాళ మందు బాటలు, కాస్ట్లీ మందు బాటలు కూడా తెప్పిస్తా, 1,00,000 ఇస్తా అన్న. ఆయన మీరు తాగనన్నారు. మీకు ఇష్టం లేదు అది. వాళ్ళు వస్తుంటే నేను ఎందుకు వద్దంట? మీ ఇంట్లో మీ పిల్లోళ్ళు కూడా విన్నారండి. మా అమ్మాయి ట్యాబ్ పట్టుకుంటుంది, 3rd క్లాస్. మా అమ్మాయి ట్యాబ్ పట్టుకుంటే వద్దమ్మా అంటే కూడా విందు. మా పెద్దోళ్ళు అందరికీ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నోళ్ళు, వాళ్ళు వస్తే నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తారు? షోకున్నోడు వస్తాడు, షోకు లేనోడు రాడు. షోకులంతా ఎవరు వాళ్ళు? అందరు మీరు రండి నాయంబడి గోవాకి. చిన్నోడు కూడా వస్తాడు, పెద్దోడు కూడా వస్తాడు. ఓకే. ఓ మీరు ఎంత తెలుగు రాష్ట్రాలు మీరు ఉద్ధరించినట్టు మాట్లాడతారు. వినండి నారాయణ గారు, మీరు తెలుగు రాష్ట్రాలను ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు. నేను ఉద్ధరించలేదండి. మీరు ఏదో అంటున్నారు. ఫస్ట్ మీరు రేస్ కోర్స్ బంద్ చేపియండి. ఎందుకు బంద్ చేపిస్తలేరు? ₹1,00,000 ట్యాక్సులు వస్తున్నాయి గవర్నమెంట్ కి. ఆ ట్యాక్సులు కూడా సక్రమంగా కడుతుర్రా లేదో మీరు చెక్ చేసుకోండి. నిందలు మోస్తున్నది మీరు కాబట్టి మీరు కోర్టుకు వెళ్ళండి. నాకు అవసరం నా మీద నిందలు వేశారు, రేస్ కోర్సులు బంద్ చేయండి, తెలంగాణలో నా వ్యక్తిగత జీవితాన్ని హరించారు. నాకు అనవసరం. నేను ఎవరిని అన్నారు కదా, మీరు మా రాష్ట్ర ప్రజలు, మా 2 రాష్ట్రాల ప్రజల్ని జడగొడుతున్నారు. మరి ఆడ కూడా చెడిపోతున్నారు. పోయి ఆడ ఆపండి అని చెప్తున్నా, మీకు చెప్తున్నా. అదేనండి, మచ్చ వచ్చింది కాబట్టి. నా పైన మచ్చ వస్తే నేను భయపడటోని కాదు. ఓకే, నా పైన మచ్చ వస్తే నేను భయపడటోని కాదు. మా ఇంటర్వ్యూ మచ్చ నేను ఎట్లా తీసుకోవాలి? పిల్లు వేయడం ఏదో జరుగుతుంది, పిల్లు వేయడం ఏదో జరుగుతుంది. కోర్టు అయినా సుమటో కేసుగా తీసుకోవడం మీడియాలో వచ్చాయి కదా. రేస్ కోర్సుల గురించి ఇంతగా మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి అది నిజంగా ఇల్లీగల్ అయితే దానివల్ల ప్రజలు ఇల్లీగల్ కదా. ఇల్లీగలే లేదని లేదు, లీగలే. గవర్నమెంట్ చెప్తా వినండి నాగరాజు, గవర్నమెంట్ డిసిషన్ ఇవాళ
తెలంగాణ గవర్నమెంట్ అనుమతిస్తే లీగల్, అంతే కదండి. అంతే. ఇప్పుడు గుజరాత్ లో మందు ఇల్లీగల్, ఓకే తోలు తీస్తారు. ఓకే. మరి మన దగ్గర తెలంగాణలో ఏరులై వారులై తాయిలో మసాలా రాత్రి లీగల్, ఇక్కడ ఇల్లీగల్, అది మామూలే. అది మరి అలా మీరు వైన్ షాప్ అని అడుగుతలేరు, అందరు జడగొడుతారు, అందరు లీవర్లు జడగొడుతారు అని ఎందుకు అడుగుతలేరు మీరు? మద్యం అనేది మితంగా తాగితే, తక్కువ తాగితే ఆరోగ్యానికి మంచిది అని డాక్టర్లే చెప్తున్నారు. ఎక్కువ తాగితే గంజాయి తాగితే కూడా మంచిదే. మరి క్యాన్సర్ కి ట్రీట్మెంట్. గంజాయి స్మగ్లర్లని, డ్రగ్స్ స్మగ్లర్లని లోపలేసి మీరు నా మాట విన్నారు. నేను ఏం చెప్పదలుచుకున్నా మీరు వినకుండా చెప్పండి. గంజాయి ఒక మితంగా తాగితే క్యాన్సర్ కి ట్రీట్మెంట్ మంచిది, వచ్చే క్యాన్సర్ ఉంటే రాదు, మీరు కనుక్కోండి. మిత మీరితే ప్రమాదం, ఏ విషయమైనా అంతే. అదే విధంగా మందు కూడా మీరు అన్నారు కదా 30 ml వేడి నీళ్ళలో పోసుకొని తాగితే నిజంగా కూడా మంచి. వేడి నీళ్ళు అనలేదు, నేను చెప్తున్నా, నాకు తెలిసిన నాలెడ్జ్ నేను వినండి సార్. ఒక వేడి నీళ్ళలో నార్మల్గా 30 ml రోజు 2 పెగ్గులు తాగితే మంచిది. మిత మీరితే లివర్ దొబ్బుతుంది, పోతాడు. గ్యామ్లింగ్ కూడా ఒక ఎంజాయ్మెంట్ వరకే మంచిది. దాన్ని ప్రొఫెషనల్గా పోతే డెఫినెట్గా ఫైనాన్షియల్ లాస్ వస్తుంది. మందు వల్ల ఫైనాన్షియల్ లాస్ వస్తుంది, హెల్త్లు పోతాయి, జనాల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. మరి మీరు ఫైట్ చేయండి మందు మీద. ఎందుకు బంద్ చేయలేరు? ఇవాళ మేజర్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్లో మేజర్ రోల్ ప్లే చేసేదే ఎక్సైజ్. ఓకే, అది కరెక్ట్. దాన్ని బంద్ చేయలేరు. మరి మీరు గుజరాత్లో బంద్ చేసిరు కదా. మరి అంటే ఏదైనా ఒకటి చెప్తా వినండి. ప్రవీణ్ తీసుకపోతుండు, ప్రవీణ్ ఎడగొడుతుండు, అది తప్పు మాట అండి. ఎవరు వాళ్ళకి ఇండివిజువల్కి తెలిసి ఉండాలి. ఏడ మితి మీరాలనో ఏడ మితి మీరొద్దు. ఎవరి కాళ్ళకి సెల్ఫ్గా ఎథిక్స్ పెట్టుకోవాలి. ఏడ ఆడొచ్చు, విలువలు ఉండాలి. ఒక లిమిట్ వరకు ఏదైనా సరదా. నేను కూడా ఆడి కొన్ని డబ్బులు పొడగొట్టుకున్నా. నేను ఇవాళ జనాలకి ఆ ఫీల్డ్లో ఉండి కూడా నేను జనాలకు చెప్తా, యూత్కి చెప్తా. లే తప్పు మీరు చెప్పేది. యూత్కి చెప్తా, ఆడకుండి. ఇప్పుడు ఇంటర్వ్యూ కాదు కదా నాది, రాజ్ టీవీలో ఎప్పుడో వచ్చింది ఇంటర్వ్యూ, 5-6 నెలలు అయిండొచ్చు. అందులో కూడా చెప్తా, కొన్ని లక్షల మంది చూస్తారు కదండి. ఆడొద్దు, ఆడినోడోవాడు చరిత్రలో బాగుపడలే. మహాభారతంలో రాజులు రాజ్యాలు పోయినాయి, లాస్ట్కి భార్యను కూడా తాకట్టే పెట్టే పరిస్థితి. వాళ్ళ ముందు మనం నథింగ్. ఆడొద్దు. ఇప్పుడు కూడా నేను మీ మీడియా పరంగా కూడా చెప్తున్నాను. కానీ ఏదైనా ఉండని, మితిమీరి చేస్తే ఏదైనా తప్పే. మితిమీరి చేస్తే ఏదైనా తప్పే. ఎవరో చెడిగొడితే చెడిపోయేటోడు ఒకటి ఉండడండి. ఇవాళ నాగరాజు గారిని చెడగొట్టాలంటే నేను పేకాట ఆడమని ఆడలే, మందావమని ఆడలే. మీకు అది నచ్చదు. ఇవాళ నేను మందాగా, నేను బియర్ విస్కీ ఏది దాగా, నాకు మందు తాగటోళ్ళ మీద దృష్టి అంటే తప్పు అనిపిస్తుంది. ఉడక తాగుతారు కదా, ఓడక ఎప్పుడో సార్ జ్యూస్లో. అది తప్పని ఎన్విరాన్మెంట్ ఉంటే ఇంత పోసుకొని వేడి నీళ్ళలో చల్ల నీళ్ళు జ్యూస్లో ఏ జ్యూస్, బత్తాయా, ఏదో ఆరెంజ్ జ్యూస్, ఏదో మ్యాంగో జ్యూస్, ఏదో కొబ్బరి బొండంలో పోసుకొని తాగుతారు. నాకు ఒక అలవాటు ఉంది, హుక్కా తాగుతా. దానికి అడిక్ట్ వచ్చినప్పుడు ఉన్నది, ఓపెన్ చెప్తున్నా. హుక్కా తాగుతా, నేనేం దాచిపెట్టడం. ఏం చేసినా డిఫరెంట్గా చేస్తారులేండి. ఇవాళ హుక్కా ఎక్కడైనా నడుస్తుంది. స్మోక్ సిగరెట్ కూడా బహిరంగ ప్రదేశాలు తక్కువలేండి, పబ్బుల్లో నడుస్తుంది హుక్కా. బహిరంగ ప్రదేశం నేను ఇంట్లో తాగుతా. అదే నాకు అడిక్టెడ్, ఐఎమ్ అడిక్టెడ్. ఏది చేసినా మీరు డిఫరెంట్ అండి, ప్రత్యేకము. చూసే విధానం సమాజంలోనే చికోటి గారి యొక్క పాములతో ఆడితే పరిశాను, పాములు పరిగెత్తుతాను. మీరు పైతాన్ని చూస్తుంటే మిమ్మల్ని, మీకు ఇంకోటి తెలియదు, మిమ్మల్ని నాగరాజు గారు భయపట్టోడు కాదు, భయపెట్టేటోడు. అయ్యో లేదండి, పాములు అంటే భయపడతా నేను. ఇప్పుడు చిక్కోటి గారిని ఈడీ పిలిచిందని నేను ఇంటర్వ్యూ రాలేదు. ఏంటైనా పాములు లెక్కించుకుంటాడు, తప్పే ఉందండి. ఒకడు అంటాడు తప్పని చెప్పండి, చెప్పండి ఏంది ఇంత ప్రమాదకరంగా ఉన్నాడు, అదేంది అది కొండ జిల్లాలో అంతా మీద వేసుకుంటాడు, అదే జీవాలను పెట్టుకుంటాడు, ఏంది దీనికోసమే ఆయన దగ్గరికి పోయి ఇంటర్వ్యూ చేయాలి, చాలా సరదా మనిషి అంటున్నాడు, ఏంది ఇదంతా అనేసి నేను నిజంగా దానికోసమే వచ్చినా, నేను ఇంటర్వ్యూ కోసమేమో. ఇంకా ఈడీలో అవన్నీ మామూలు దాడులు జరుగుతుంటే అదంతా ఈడీ తెలుస్తుంది, ఏంటి మంచోడా చెడ్డో ఈడీ తెలుస్తుంది. కానీ అవన్నీ చూసి అట్రాక్ట్ అయి వచ్చాను ఇంటర్వ్యూకి, నేను మీతో అవన్నీ చూడడానికి వచ్చారు. నాకు తెలిసిన మట్టుకైతే అందరు మీ వెనక పడతారంట, ఇంటర్వ్యూ తీసుకోండి అని. నేను మీ వెనక పడ్డాను. అదే మీ టాలెంట్ అనేది. అందరు నా వెనక పడితే నాలాంటి వారిని సైతం మీ వెనక తిప్పుకోగల
శక్తి సామర్థ్యం ఉన్నవారే చీకటి ప్రవీణ్ గారు. చీకోటి లేదండి. చీకటి కాదు, Clean sheet రాలేదు ఇంకా. చీకోటి మీరంటే నేను ఒప్పుకోను, ఓకే. ఒప్పుకోను. ఓకే. చీకోటి చీకట్లో ఉన్న చికోటి అవసరం ప్రవీణ్. లేదు, చీకట్లో నిండు మొత్తం వెలుతురులో ఉన్న ఈడీ గారు చీకటి కమ్మి పెట్టారు కదా. ఎవరేం కంపెట్టారు? ఈడీ పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళగలరా మీరు? చీకట్లో వెలుగులోకి వెళ్ళగలరా? ఈడీ పర్మిషన్ లేకుండా? మీరు డిసైడ్ చేస్తే డిసైడ్ అయ్యేటోడు కాదు ప్రవీణ్, మీరు చెప్తే వినేటోడు కాదు. చీకోటి మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది సింగపూర్ లో, వెళ్ళొద్దాం పదండి మనము. డెఫినెట్ గా.